ఫ్రెండ్స్, మంత్లీ వన్స్ మనం బట్టలు తీసుకొని సర్దుకోవాలి. ఎందుకు ఇప్పుడు నాకు 3 months అవుతుంది, 3 or 4 months అయిపోయింది ఫ్రెండ్స్. మెసేజ్ చిన్న మెసేజ్ కాదు, చాలా పెద్ద మెసేజ్. స్వామి అయ్యప్ప పూజలు అయ్యాయి, ఆ తర్వాత నారాయణ బాలాజీ పూజలు అయ్యాయి, బ్రహ్మోత్సవాలు అయ్యాయి, ఆ తర్వాత చూసేయండి ఏటి లేదు బ్రహ్మోత్సవాలు అయ్యాయి, ఆ తర్వాత నారాయణ గురు శివకోవిల్లో పూజలు అయ్యాయి. నా టెడ్డీ బేర్ ఈసారి ఈ మధ్యలో వ్యాలంటైన్స్ డే వచ్చింది కాబట్టి టెడ్డీ బేర్ కూడా ఇలా పడింది. ఏంటది శివ పూజ అయిపోయింది, నారాయణ గురు పూజ అది అయిపోయాక ఎక్కడికి వచ్చాను, నారాయణ గురు పూజ అయ్యాక మర్చిపోయినట్టే అశనేశ్వర గుడిలో పూజలు అయ్యాయి. ఇన్ని పూజలకి చీరలు కట్టి 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 బట్టలు కట్టేయడం ఇప్పేయడం ఉంచేయడం, బట్టలు కట్టేయడం ఇప్పేయడం ఉంచేయడం, 1000, 10,000, 2,000, 5,000 పెట్టి చీరలు కొంటాం. అవి నీట్గా సర్దుకుంటేనే ఆ చీరలకి వాల్యూ ఉంటుంది. ఇదిగో ఇలా మళ్ళీ అంతేకాదు, ఎప్పుడు నేను మంత్లీ ఒకసారి అల్మారీ చక్కగా నీట్గా సర్దుకుంటాను. ఇంకా ఏ సర్దలేదు, ఒక్కరే సర్దుతున్నాను. ఇంకా కింద రావలేదు, ఇవన్నీ ఉన్నవి జ్యువెలరీ, ఇవన్నీ సర్దాల మీద చూడండి ఎలాగున్నాయో, కుమ్మికిపోయి ఉన్నాయి. తీయాలని నేను ఇప్పుడైనా తీసి ఇన్ని శారీలు ఉంటాయి, మళ్ళీ శారీ కావాలి, ఏం చేస్తాం. ఈ ఆన్లైన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చీరలు అంటే చీరలు. మొన్న కొన్నా నీ శారీ ఒకటి, ఇది ఈ పసుపు శారీ. అమ్మో, ఈ శారీ ఎంత బాగా చూపించాడంటే పిచ్చెక్కింది శారీ చూడగానే. ఇంకా ఈ శారీ కొన్నిసారి, ఇది మా తమ్ముడు ఇచ్చిన శారీ, ఇది మా అక్క ఇచ్చిన శారీ, ఇది నేను కొనుక్కున్నాను 6,000 పెట్టి. ఇలాగ శారీలు, ఇది నా చిన్న తమ్ముడు మ్యారేజ్కి కొన్ని శారీ, ఇది మొన్న మా అక్క ఇచ్చింది, ఇది మొన్న కొనుక్కున్నా, ఇది ఒకటి కొనుక్కున్నా. పనికిరాని అంటే ఎన్ని శారీలు ఉన్న ఆడవాళ్ళకి సరిపో కదా. ఇప్పుడు ఇవన్నీ మడతేస్తున్నాయి, ఇవన్నీ సర్దుతా. మంత్లీ వన్స్ శారీలు బీరువాలో తీసి, అంతేకాదు ఫ్రెండ్స్, మనకు కొన్ని శారీలు పనికిరాని శారీలు ఉంటాయి, అవి తీసి పంచేయండి, ఎవరికైనా ఇచ్చేయండి. పాత శారీ ఇది మొన్న కట్టుకున్నాను శారీ. ఈ శారీ ఉంది కదా, డిజైనర్ శారీ, ఝాన్సీలో కొనుక్కున్నా. అంటే 20 years అయిపోయింది శారీ కొని. శారీ చాలా బాగుంటుంది, డిజైనర్, ఫుల్ డిజైనర్కి వస్తుంది. నాకు చాలా ఇష్టం, నచ్చింది శారీ. అంటే ఇలాంటి శారీలు చాలా తక్కువగా వస్తాయి, అందుకే ఇలాంటి శారీలు నేను 10 సంవత్సరాలు కాదు, 20 years కాదు, ఎన్ని ఇయర్స్ అయినా ఉంచుకుంటా. నా లైఫ్ చూసేస్తుంది శారీ. ఎందుకంటే ఈ శారీ ఉండిపోతుంది ఎప్పటికైనా, అవునా కదా ఫ్రెండ్స్. అందుకే కొన్ని శారీలు మనకి నచ్చినవి ఉంచుకుంటాం, నచ్చకపోతే ఏవైనా శారీలు ఇచ్చేస్తాం. ఇది ఒకసారి, అబ్బో, ఇది మొన్న మా అక్క పెట్టింది, మా బావగారు పెట్టారు. ఇలా ఇది మా అక్క పెట్టింది. ఇవి నేను కొనుక్కునేవో శారీస్. నవరాత్రులు వెళ్తాను కాబట్టి అప్పుడు కోసం కలర్లు కావాలని. ఇది 3,000 పెట్టి నా మ్యారేజ్ డే కొనుక్కున్నా. ఇది మొన్న కొనుక్కున్నా 1000 రూపాయలు పెట్టి. ఇప్పుడు ఈ శారీస్ అన్నీ జాగ్రత్తగా మళ్ళీ, అంతే కదా, మర్చిపోయాను మళ్ళీ ఫ్రెండ్స్. మనం ఒక్కసారి కొంటే 3 శారీలు తీసి ఎవరికైనా ఇచ్చేయండి, దానం చేసేసేయండి. అప్పుడే మన అల్మరీలో స్పేస్ ఉంటుంది, లేదంటే స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చీరలు ఇంట్లో ఉంటాయి, ఇంకా చీరలు కొంటుంటే ఎక్కడి నుంచి స్పేస్ వస్తుంది. అందుకే ఒక డ్రెస్ కొంటే 3 డ్రెస్సులు, ఒక శారీ కొంటే 3 శారీలు తీసి పంచేసేయండి. ఎందుకంటే మనకంటే ఆప్షన్ అంటే మనకు ఉంటాయి, కానీ వాళ్ళకి ఒక్కటే, ఏది ఇస్తే అదే చూజ్ అనమాట. ఏది ఇస్తే అదే ఒక్కటే వాళ్ళు వేసుకుంటారు. ఆప్షన్ అంటే వాళ్ళకి ఉండదు, చూజ్ అంటే ఉండదు వాళ్ళకి మనం ఏది ఇస్తే అదే వాళ్ళు ఆప్షన్ అనుకొని తీసుకుంటారు. అదే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంచుకుంటారు. అందుకే చాలామంది అంటారు వాళ్ళకి బట్టలు ఇస్తే వాళ్ళు అమ్మిస్తారు, చేసేస్తారు. అమ్ముకోనివ్వండి ఫ్రెండ్స్, అమ్ముకొని డబ్బులు సంపాదించుకోనండి. ఎంత వచ్చేస్తారు అమ్ముకుంటే? 20 వస్తుందా, 50 వస్తుందా, 100 వస్తుందా, 1000 వస్తుందా? వాళ్ళు సంపాదించుకోనండి. సో మనం ఇచ్చే వరకే మనది, ఇచ్చేసాక వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఆలోచించొద్దు. ఇక్కడ సర్దలేదు ఫ్రెండ్స్, సర్దుతాను ఇప్పుడు. సో ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు దానం చేసినంత వరకే, వాళ్ళ తర్వాత ఏం చేస్తారనేది మనకు అనవసరం. మరి సర్దేసుకుంటారా బీరువాలు, అల్మారీలు, బట్టలన్నీ సర్దేసుకున్న పదండి.